మంది అన్న అనుకున్నారు, ఎంతమంది అక్క అనుకున్నారు, ఎంతమంది నబిల్ అనుకున్నారు, ఎంతమంది యష్మి అనుకున్నారు. ఎంతమంది అనుకున్నారు? ఐ రియలీ వాంట్ టు నో నిఖిల్. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే చేసుకుంటాడంట. ఇట్లా ఇండివిజువల్ కుకింగ్ లేదు. ఒక్కసారి పొయ్యలు గిచ్చినామా, ఒక అన్నం ఒక కూర, ఆ కూర నచ్చలేదంటే మనం ఏం చేయలేము. పెద్ద సమస్య వచ్చి పడింది. సో V6 ఆర్ ఇంటూ కిచెన్ డిపార్ట్మెంట్. Why was he swapped from? చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. I felt like some are in good in something and some are good in something. కిచెన్ లో బాగాలేనని అంటున్నారు. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అక్క వాళ్ళ కంఫర్ట్ ఉంది కదా అని వాళ్ళు స్వాప్ అయినప్పుడు నేను అక్కడే ఉండాలనుకోవడం తప్పలేదు కదా. నేను సార్ పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఇప్పుడు ఈ చెయ్యి ఇట్లా ఉంది, ఇప్పుడు ఈ చెయ్యి ఇట్లా ఉంది, ఈ చెయ్యి తీసుకెళ్లి ఈ చెయ్యి మీద పెట్టామంటే ఇది అప్పర్ హ్యాండ్ అని. యష్మి గాని నైనిక గాని నువ్వు నోరు పెద్ద పెద్దగా చేసుకొని మాట్లాడితే కనుక నీ వెనకాల 2 చెంచాలు. నాకు గట్టిగా నమ్మకం ఉంది, నేను ఏదేమైనా ఇంటి నుంచి బయటికి కదలను. ఏదేమైనా నిఖిల్, నేను గట్టిగా చెప్తా. అవునా, నిజమా? You were going to decide. She told you or not? Nikhil, do not come in personal feelings and decide. Why did you say that? Actually, I want to slap you if you talk in English anymore. పెద్దలప్పుడు పెద్దలాగా మాట్లాడుకోవాలి, చిన్న పిల్లల కాదు. Stop it! You stop it! I don't want your reasons. I am taking the decision. You don't talk. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుంది? నిఖిల్, నైనిక, యష్మి ఇంటి చీఫ్స్ గా ఎంపికైనందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. హారాలో చీఫ్ యొక్క పవర్ అధికారానికి చిహ్నం కాబట్టి సగర్వంగా ధరించి చీఫ్ గద్దెల మీద కూర్చోండి. బాగుందనా? నిజం బాగుంది. నైనిక మరియు యష్మి చీఫ్స్ అయిన కారణాన ఈ నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు. మరియు వాళ్ళకి ఇంటి సభ్యుల్లో ఎవరిని నామినేట్ చేయాలి, ఎవరిని సేవ్ చేయాలి అనే పవర్ లభిస్తుంది. సోనియా, ఈ సీజన్ మొదటి నామినేషన్ ని మీరు మొదలు పెట్టారు. ఎంటర్టైన్మెంట్ వైజ్ కానీ హోమ్ వైబ్ వైజ్ కానీ అసలు మీరు సూపర్. మీరు అయన్నొద్దు, పాయింట్కి రా. ఇక్కడ కూడా వచ్చాడు. మనకి జరిగిన సిచ్యువేషన్స్ కిచెన్ లో జరిగింది, ఇర్రెస్పాన్సిబుల్ ఉండే మీరు కిచెన్ లో. అండర్స్టూడ్. పప్పులో ఇట్లేసినా అట్లేసినా ఉల్లిగడ్డ ఎట్లయినా ఉడికే ఉల్లిగడ్డనే. ఆ మినిమం థాట్ అనేది ఉండాలి. సగం సగం పనులన్నీ హాఫ్ నాలెడ్జ్ తో చేయకుండా ఏం చేసిన మీరు అన్న చూడు, ఒకటి తీసుకున్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉండాలి అని ఈ రోజు డిస్కషన్ లో ఎక్కడో మాట్లాడారు. అది నిన్న ఉండాల్సింది. ఏంటి మమ్మీ ఎవడు పని చేయనప్పుడు నేను కూడా హ్యాపీగా కూర్చోవచ్చు కదా. చేసి ఒక్క నిమిషం నేను ఒక్క నిమిషం. ఓకే, నో యూస్. వాడు విండండి. సో ప్రేరణ, బిగ్ బాస్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ ఫన్, జాయ్, ఎంజాయ్మెంట్, పిక్నిక్ కాదు. రిపీట్. తెలుగు అర్థం కాలేదు కావచ్చు, రిపీట్ చేస్తా చెప్పు. ఇట్ట తయారయ్యేనే మీరంతా. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. ఓకే, నో యూస్. వాడు విండండి. ఆఫర్ చేయట్లేదేమో అన్న ఒక పాయింట్ నాకు అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది కిచెన్ డిపార్ట్మెంట్ కాదు, నేను హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. పని చేయట్లా పక్కన ఉంటే గిన్నెలు కడిగాడు అక్క. You shouldn't talk. మాట్లాడొద్దు. Sita, you are not supposed to talk. నువ్వు పర్మిషన్ ఉంటాయి. దక్కు దోలు యాసు. This is my life, my pleasure, my decision, my kid. Sita, silence, silence. బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? చాలా మెత్తగా ఉన్నావు, కామ్ గా ఉన్నావు, వైట్ గా ఉన్నావు. ఉండద్దు. నేను నామినేట్ చేయడానికి రీజన్ కూడా ఏంటంటే నీలో అది పవర్ రావాలి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా?
క్లారిటీ ఆఫ్ థాట్ లేదని నాకు అర్థమవుతుంది. సో ఒక క్లారిటీ ఆఫ్ థాట్ లేని మనిషి క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్న మనిషి మీద కేసారు అంటే కనుక అక్కడ ఏంటనేది క్లియర్ గా అర్థం. చేసేది మణికంఠ భాయ్. ఆయన వచ్చినప్పటి నుండి ఒక్కడే కూర్చుంటున్నాడు, కెమెరా దగ్గర మాట్లాడుకుంటున్నాడు, ఎక్కువ నాతో మింగిల్ కాదు. క్లారిటీ ఏముందంటే ఇప్పుడు నేను ఒంటరిగా కూర్చొని నేను మాట్లాడుతున్నాను అన్నారు కదా, నేను పాటలు పాడతాను. ఇక్కడ మనం పాటలు పాడడానికి రాలే కదా బ్రో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. పాయింట్ క్యాచ్ చేయలేకపోతే అది మీ మిస్టేక్. అంటే మళ్ళీ చెప్పు. గోల్డెన్ బోర్డ్స్ ఒకటేసారి వస్తుందండి, అది పట్టుకునే శక్తి మీ దగ్గర. నాకు అర్థం కాలేదు సార్.